హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్థర్స్ కిచెన్. ఈరోజు నేను మీకు పచ్చిరొయ్యలతో దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు రెసిపీ చూపిస్తున్నానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే ఇంగ్రీడియంట్స్ నేను ఎలా వాడాననేది మీకు తెలుస్తుంది. రొయ్యల దమ్ బిర్యానీ చేయమని రిక్వెస్ట్ పెట్టారండి, వారి కొరకు నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకుని దానిలోనికి నేను 1/2 kg బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే తీసుకోండి, లేదంటే మీ ఇంట్లో ఏ రైస్ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. ఇవి శుభ్రంగా 2 సార్లు కడుక్కొని నిండాగా నీళ్లు పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలండి. మరే మిక్సింగ్ బౌల్లోకి నేను కేజీ రొయ్యలు తీసుకుంటే శుభ్రం చేస్తే 600 గ్రాముల రొయ్యలు వచ్చేయండి, పచ్చి రొయ్యలు. ఇవన్నీ శుభ్రం చేసుకుని 2 సార్లు శుభ్రంగా కడుక్కుని పసుపు వేసుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల కారము, టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అండి వేసుకుని, అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీనిలోనికి 3 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా, ఈ మసాలాలన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. అలాగే 1 నిమ్మ చెక్క రసం పిండుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని, చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బిర్యానీలోనికి మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక గిన్నెలోనికి ఒక 5-6 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. దాంట్లో 3 యాలకులు, 1 అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక 5-6 మరాఠీ మొగ్గలు ఒక 3-4 వేసుకోవాలండి. హోల్ గరం మసాలా అంతా కూడా మీ దగ్గర అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, షాజీరా అన్నీ వేసుకోవాలి. ఈ వాటర్ మాత్రం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ బిర్యానీలోకి మాత్రం, ఈ వాటర్లోకి మాత్రం ఖచ్చితంగా మీరు ఉప్పు చెక్ చేసుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించుకుని వేరే ప్యాన్లో ఒక మందపాటి ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో ఒక 1/2 కప్ ఆయిల్ వేసుకుని దాంట్లో అనాస పువ్వు ఒకటి, 3 మొగ్గలు, చిన్న చెక్క వేసుకోవాలండి. దీనిలోకి 1 పెద్ద ఉల్లిపాయ ఇలా చాప్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కలర్ మారే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయల తర్వాత ఒక పెద్ద టమాటా, చిన్నవైతే ఒక 2 టమాటాలు ఇలా చాప్ చేసుకుని వేసుకోవాలండి. నా దగ్గర చాపర్ ఉంది కనుక ఇలా చాప్ చేసుకుంటున్నాను, మీరు మామూలుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. వీడియో స్కిప్ అయ్యిందండి. మూత పెట్టుకుని 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి పచ్చిరొయ్యలు, అవి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. కొంచెం పచ్చిరొయ్యలు కొంచెం కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి, ఇది ఆప్షనల్ అండి, 2 పెద్ద బంగాళదుంపలు ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్నాను నేను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, ఆప్షనల్. ఇవి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 5 మినిట్స్ సిమ్లోనే అండి, ప్రతిదీ కూడా సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకోవడానికి బాయిల్ చేసిన వాటర్ బాయిల్ అయ్యింది కదా, ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైసు వాటర్ లేకుండా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో వేసుకోవాలండి. రైస్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 80% కుక్ చేసుకోవాలండి. హైలో పెట్టుకుని, ఫ్లేమ్ హైలోనే ఉండాలి. 80% కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కుక్ అయ్యే టైంలో ఇప్పుడు రైస్ని మనం
ఒక స్ట్రైనర్లోకి వంపేసుకోవాలండి. ఇలాగా వంపేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోద్ది అన్నమాట. ఇప్పుడు మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్న కర్రీ ఎంతవరకు వచ్చిందో చూస్తే ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దించేసుకుని ఈ కర్రీలో సగం నేను పక్కకు తీసేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను 2 లేయర్లా వేసుకుందాం అనుకుంటున్నాను. అందుకనక సగం తీసేసుకుంటున్నాను. లేదనుకుంటే మీరు ఒక లేయర్ లాగా వేసేసుకోండి. సగం కర్రీని ఇలాగా అంతా లెవెల్ చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ ఇందులో వేసేసుకోవాలి. సగం రైస్ వేసుకోవాలండి. సగం రైస్ వేసుకుని రైస్ అంతా కూడా గిన్నెంతా ఇలా లెవెల్ చేసేసుకోవాలి. దీనిపైన కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా స్లైసెస్లా కట్ చేసుకుని ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా సగం దీని మీద వేసుకోవాలి, సగం మరలా పైన వేసుకోవాలన్నమాట. సగం వేసేసుకోవాలి. ఇలాగా వేసేసుకుని మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి ఆ కర్రీ దీని మీద వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి గరిటతో లెవెల్ చేసేసుకోవాలి. లెవెల్ చేసేసుకుని ఇప్పుడు మిగతా రైస్ అంతా కూడా దీని మీద వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ లెవెల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఇలా సర్దుకోవాలండి. కొత్తిమీర, పుదీనా అన్నీ ఇలా వేసేసుకుని సర్దుకోవాలి. ఇప్పుడు దీనిలోకి జాజికాయ ఉంటుంది కదా, ఆ జాజికాయని ఇలాగా చాప్ చేసుకోవాలండి. చిన్నది, ఎక్కువ కాదు. ఎక్కువైతే చేదు వచ్చేస్తుంది. ఇలా జాజికాయ వేయడం వల్ల బిర్యానీ మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. చాలా చిన్నదన్నమాట. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి పడుతుందండి. నాకు నెయ్యి కరగలేదు, గడ్డలా ఉంది ఫ్రిడ్జ్లో కనుక కొంచెం కొంచెంగా నేను ఇలా వేసుకుంటున్నాను. మీరైతే 1 టేబుల్ స్పూను నెయ్యి కరిగించుకున్నది అయితే కాక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోద్దండి. దీనిలోకి ఇప్పుడు ఒక గ్లాసులో కొద్దిగా వాటర్ వేసుకుని దాంట్లో కొంచెం పసుపు వేసుకుని ఇలా కలుపుకోవాలి. లేదు మీ దగ్గర ఫుడ్ కలర్స్ వాడతానంటే మీ ఇష్టం, ఫుడ్ కలర్స్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిపైకి అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదండి, అది ఇలాగా ఈ గిన్నెకి సరిపడగా కట్ చేసుకుని లెవెల్గా చూసుకుని ఇలాగా అంచులకి నొక్కు పెట్టేస్తే సరిపోద్దండి. మనం గోధుమ పిండి లేదంటే పైన వాటర్ పెట్టుకోవడం ఈ కష్టమేమీ లేకుండా అసలు ఎయిర్ బయటకు రాకుండా ఇలా మొత్తం అంచులంతా కూడా దీన్ని ఇలా నొక్కు పెట్టేస్తే, పైన మూత పెట్టేస్తే ఇంక అసలు ఎయిర్ బయటకు రాదండి. గోధుమ పిండితో పని ఉండదు. స్టవ్ వెలిగించుకుని ఒక పాతది ఉంటుంది కదా అట్ల రేకు, ఆ రేకు వేడి చేసుకుని దాని మీద ఈ గిన్నె పెట్టేసుకోవాలి. ఇప్పుడు హైలో 10 నిమిషాలు, సిమ్లో 15 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. బిర్యానీ రెడీ అయిపోయిందండి. నేను దించేసుకున్నాను. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇలా మనం అల్యూమినియం ఫాయిల్ వేయడం వల్ల చాలా ఈజీగా ఏ టెన్షన్ కష్టం లేకుండా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఎయిర్ కూడా అసలు బయటకు వెళ్ళదండి. చుట్టూరు అంచులకి ఇలా నొక్కు పెట్టుకుంటే సరిపోద్దన్నమాట. ఇప్పుడు మీకు తీసి చూపిస్తానండి. బిర్యానీ పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. స్మెల్ కూడా చాలా బాగుంది. రైలు కూడా బాగా కుక్ అయ్యేయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. నేను చెప్పిన ప్రకారం 80% మామూలుగా కుక్ చేసుకుని 20% ఇందులో కుక్ చేసుకుంటే ఇలా వస్తుందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. వేడి వేడి పచ్చిరొయ్యల దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ దమ్ బిర్యానీని రైతాతోటి, గ్రేవీతోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పోస్ట్ చేస్తానండి. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.